హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. పోసాని కృష్ణమురళి తన కథలతో కథనాలతో మాటలతో తెలుగు సినిమాకి నూతన సొగసుని ఉత్తేజాన్ని తీసుకువచ్చిన ఒక గొప్ప రచయిత. అంతటితో ఆగకుండా దర్శకుడిగా సామాజిక ప్రయోజనంతో కూడిన సినిమాలని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఆ తర్వాత నటుడిగా కూడా మారి విజృంభించాడు. ఎంతలా అంటే పోసాని కోసమే సినిమాకి వెళ్లేంతలా. కానీ పాలిటిక్స్ వల్ల ఆ వైభోగానికి బ్రేక్ పడింది. మళ్ళీ అలనాటి వైభోగం రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? 1993లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం సినిమాకి డైలాగ్స్ ని అందించడం ద్వారా పోసాని సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత వచ్చిన పోలీస్ బ్రదర్స్ ద్వారా పూర్తి స్థాయి రచయితగా మారాడు. అల్లుడా మజాకా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, మాస్టర్ లాంటి చిత్రాల విజయాలతో స్టార్ రైటర్ గా గుర్తింపును తెచ్చుకున్నాడు. పోసాని మా సినిమాకి రచయితగా పనిచేయాలని కోరుకొని హీరో లేడంటే అతిశయోక్తి కాదు. ఇక అసలు విషయానికి వస్తే వైసీపీ అధినేత జగన్ కి పోసాని వీర విధేయుడు. ఆ పార్టీ జెండా కప్పుకొని జగన్ ని ఎవరైనా ఏవైనా అన్నారంటే నోరేసుకొని పడిపోతాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద చాలా దారుణమైన విమర్శలు చేశాడు. వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసి ఆబాసు పాలయ్యాడు. అసలు వాటిని ఎవరు ఆక్షేపించరు కూడా. మరి ఇప్పుడేమో వైసీపీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. పైగా ఇక కోలుకోవడం అనేది అసాధ్యం. సో పోసాని రాజకీయంగా ఖాళీగా ఉంటాడు. మరి ఈ పరిస్థితుల్లో తన జన్మస్థలం సినిమాల్లోకి వస్తే మేకర్స్ ఆహ్వానిస్తారా అనేది అనుమానమే. ఎందుకంటే కీర్తిశేషుల నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం వైపు సినిమా వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఎందుకంటే సినిమాకి ఉన్న శక్తిని ప్రపంచానికి తెలియజేసింది ఆయనే. ఇక అగ్నికి ఆజ్యం జోడించినట్టు జనసేన కూడా సినీ నటుడు పవన్ కళ్యాణ్ దే కావడం వల్ల పోసానికి అవకాశం అనేది కష్టమే. అంతిమంగా సినిమా గొప్పది కాబట్టి తనకు కావాల్సినవన్నీ తన దగ్గరికే తెచ్చుకుంటుంది కాబట్టి పోసానికి అవకాశాన్ని కల్పిస్తుందేమో చూడాలి. కృష్ణం వందే జగద్గురు, నాయక్, అత్తారింటికి దారేది, ఖైదీ నంబర్ 150, టెంపర్ లాంటి సినిమాలతో స్టార్ నటుడిగా మారాడు.